హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. రీసెంట్గానే మేము తిరుపతి ట్రిప్ వెళ్ళాము, ఒక 5 days. అందులో ఇది ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే అంతా విజయవాడలోనే గడిచింది. విజయవాడలో మా డే ఎలా గడిచింది అనేదే ఈ వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. వైజాగ్ నుండి మార్నింగే మా ట్రైన్ విజయవాడ వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. రైల్వే స్టేషన్లో ఇదంతా అనమాట వీడియో. నైట్ ఇక్కడ నుండి తిరుపతికి మళ్ళీ ట్రైన్ అనమాట. సో అందరం లగేజ్ అంతా సెక్యూర్ చేసుకొని అప్పుడు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. లగేజ్ అంతా లాకర్లో పెట్టేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి మేమైతే బయటకు వచ్చేసి ఆటో మాట్లాడుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా టెంపుల్ అనమాట. కరెక్ట్గా ఎండలు స్టార్ట్ అయ్యే టైంకి మా ట్రిప్ స్టార్ట్ చేసాము. ఆ రోజైతే ఎండ చాలా ఎక్కువగానే ఉంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ కొండపైకి బస్సు ఎక్కాలన్నమాట. పెయిడ్ ఉంటాయి అండ్ ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి కదా. సో మాకు ఏదైతే అది ఎక్కేసాము. ఆ రోజు ఫ్రైడే అవ్వడం వల్ల కొంచెం రష్గానే ఉన్నాయి. మేము వెళ్ళేసరికి ఒక ఆఫ్టర్నూన్ అయిపోయింది. అయినా సరే బస్సులు కూడా చాలా రష్గా ఉన్నాయి. పైన కూడా రష్గా ఉంది, చాలా ఎక్కువగా లైన్స్ ఉన్నాయి. దర్శనం కూడా టైం పట్టింది. దర్శనం అయిపోయింది, అమ్మవారి దర్శనం బాగానే అయింది. కొంచెం టైం పట్టినా సరే గుడిలో ఇంకా ఫోన్స్ అవి అలౌడ్ లేదు కదా. మళ్ళీ దర్శనం అదంతా అయిపోయిన తర్వాత ఫోన్స్ రిసీవ్ చేసుకొని ఇప్పుడే తీస్తున్నాను. మేము బయటకు వచ్చే టైంకి లైన్స్ అన్నీ ఖాళీ అయ్యాయి. మళ్ళీ ఆఫ్టర్ 5 తర్వాత అలా అనుకుంటా. అందులోనే ఫ్రైడే కదా, లోకల్స్ మళ్ళీ దర్శనాలు ఉంటాయేమో. దర్శనంకి అరౌండ్ 1:30 ఇలా వెళ్తే 4 అయిపోయింది దర్శనం అయ్యేసరికి. ఇంకా అప్పుడు వెళ్ళామన్నమాట లంచ్ చేయడానికి. ఆ మీల్స్ అయితే దొరికాయి మాకు. 4 అయిపోయింది కదా, సో మీల్స్ దొరకవేమో అనుకున్నాము. ఆటో అతను మాట్లాడుకున్నాము అనమాట. అతన్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారు. లేట్ అయినా సరే మనకి మంచి మీల్సే దొరికాయి. చక్కగా అన్నం, పప్పు, సాంబార్, స్వీట్, హ్యాపీ సోల్ అనమాట వేడివేడిగా సర్వ్ చేశారు. మంచిగా భోంచేసిన తర్వాత ఇక్కడ అమ్మవారి గుడికి దగ్గరలోనే భూవరాహస్వామి టెంపుల్ అని ఉందంట. ఎన్నిసార్లు విజయవాడ వచ్చినా సరే ఇక్కడ ఒక టెంపుల్ ఉందని నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైము ఈ టెంపుల్కి రావడము. కానీ గుడి అయితే చాలా బాగుంది. విజయవాడలో అమ్మవారి టెంపుల్ కాకుండా ఖచ్చితంగా విజిట్ చేయవలసిన టెంపుల్ ఇది. చాలా చాలా బాగుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుండి 12 వరకు, ఆ తర్వాత 5 నుండి 8, 9 వరకు అంట. మేము వెళ్ళేసరికి 4:30 ఇలా అయింది. ఇంకా అప్పుడే అలో చేయము అని చెప్పేసి అన్నారు. కొద్దిసేపు అక్కడే వెయిట్ చేసాము. అక్కడ బస్సెస్ ఉంటాయన్నమాట పైకి వెళ్ళడానికి. సో టికెట్స్ అవి తీసుకొని రెడీగా ఉన్నాం అనమాట. స్టార్ట్ అవ్వగానే అందరూ వచ్చారు కదా, కొంచెం ముందుగానే పంపించారు. బస్సు ఎక్కేసాం, మేము పైకి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే నడుచుకొని వెళ్దాం అనుకున్నాము. అప్పుడే తిన్నాము, అందులోని ఎండ కూడా బాగా దెబ్బ తగిలింది. సో అందుకనే ఇంకా బస్సు ఎక్కేసాము. పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంది, నడవకపోవడమే మంచిదని చెప్పేసి. కింద నుండి చూస్తే డిస్టెన్స్ చాలా తక్కువ అనిపించింది. ఎక్కి వచ్చేమో నడుచుకొని అనుకున్నాం, కానీ తీరా చూసి వెళ్తుంటే తెలిసింది డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి. గుడి చూస్తే రీసెంట్గా కట్టినట్టుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏంటి అని చెప్పేసి గుడి కోసం గూగుల్ చేశాను అనమాట. ఈ గుడి యాక్చువల్గా అయితే 2017లోనే ఇనాగ్రేట్ చేశారంట. బట్ ఈ మధ్యకాలంలో ఫేమస్ అయినట్టుంది. ఈ గుడి దేనికంటే మనకి భూ సమస్యలు ఏమైనా ఉన్నా సరే, కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే ఇక్కడ వచ్చి ఏదో ఒక రోజు, వారంలో ఏదో ఒక రోజు పెట్టుకొని ఇన్ని వారాలు అని చేసి కొబ్బరికాయ కొట్టి మనం పూజ చేయించుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతారంట. మేము వెళ్ళేసరికి ఇంకా గుడి ఓపెన్ చేయలేదు. 5 తర్వాత కదా, మేము కొంచెం ముందే వెళ్ళిపోయాము. అందరూ ఎక్కువ మంది వచ్చేసరికి బస్సు పైకి పంపించారనమాట. ఇక్కడికి వచ్చేసరికి అయితే మాత్రం ఇంకా టెంపుల్స్ ఓపెన్ చేయలేదు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. పైకి వచ్చేసరికి చల్లగా గాలి తగిలి ఆ గచ్చు చల్లగా ఉండడం వల్ల కొంతసేపు అలాగా రెస్ట్ తీసుకున్నాము అక్కడే. గుడి అయితే మాత్రం చాలా స్పేసియస్గా, తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ అవి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మార్నింగ్ నుండి ట్రైన్ జర్నీ, తర్వాత అమ్మవారి గుడిలో అయితే ఫుల్ రష్. మంచి ఎండకుతో వెళ్ళాము, ఫుల్ రష్ ఉంది, చాలా ఉక్కపోత. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొండపైకి కదా, చల్ల గాలి వచ్చి చల్లని గచ్చులు, ఒక్కసారిగా ప్రాణం చల్లబడింది. ఇక్కడ అందరూ కూర్చొని మంచిగా చిల్ అవుతున్నాం అనమాట.
స్టార్టింగే అవడం వల్ల క్రౌడ్ కూడా తక్కువగా ఉంది కదా, సో దర్శనం కూడా చాలా ఈజీగానే అయిపోయి మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి ఇంకా షాప్స్ అవి ఓపెన్ చేస్తున్నారనమాట. ఇక్కడ దీపాలు అవి వెలిగించుకోవచ్చు. ఈ గుడి మనకి మెయిన్ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. కాకపోతే వెంకటేశ్వర స్వామి రకరకాల రూపాలు ఉంటాయి కదా, ఆ రూపాల్లో ఇక్కడ దర్శనాలు ఉంటాయి అన్నమాట. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటి వరకు ఈ టెంపుల్ విజిట్ చేయలేదంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్లో అయితే ఈ టెంపుల్ విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోకల్స్ వాళ్ళకైతే ఇంకా మరీ మంచి ప్లేస్ అనమాట. ఈవినింగ్ టైమ్స్లో కొంచెం డివోషనల్గా పీస్ఫుల్గా గడపాలి అనుకుంటే చాలా చాలా మంచి ప్లేస్, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫ్యామిలీతో వస్తే ఒక 2-3 అవర్స్ ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. గుడి చుట్టూ వ్యూ అయితే ఇంకా సూపర్గా ఉంది. ఇటు చూస్తే మొత్తం సిటీ మధ్యలో వాటర్, ఇటు చూస్తే వాటర్ ఫ్లో, చాలా పెద్ద నది, చాలా చాలా బాగుంది వ్యూ మొత్తం. అండ్ ఈ టెంపుల్ ఇక్కడ ప్రజెంట్ ఉన్న టెంపుల్ అయితే మనం కింద నుండి చూస్తే లోటస్ ఫ్లవర్లో టెంపుల్ ఉంటుంది అనమాట. మనకి పైన ఉన్నప్పుడు తెలీదు, కింద నుండి చూస్తే కిందగా టెంపుల్ కిందకి దిగిన తర్వాత చూస్తే ఈ చుట్టూరా గోడ కూడా మనకి ప్రహరీ గోడ తిన్నగా ఉంటుంది కదా, అలా ఉండదు. లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్టుగా డిజైన్ చేశారనమాట. సో అక్కడ జారబడి నిలబడడం అది చేయకూడదు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ గుడిలో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎదురుగా ఈ స్వామివారిని వెళ్ళి దర్శించుకొని లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళినప్పుడు ఈ అమ్మవార్లందరూ కనిపిస్తారనమాట. మొత్తం ఆ గుడి లోపలే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళి ఈ అమ్మవార్లందరినీ దర్శించుకొని మళ్ళీ రైట్ సైడ్కి వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి తీర్థం తీసుకొని వెళ్ళమని చెప్పారనమాట పంతులు గారు. అయితే అమ్మవారి పేర్లు కూడా నేను ఇక్కడ తీసాను, ఏమేం పేర్లు ఏంటేంటి అమ్మవారి రూపాలు అని చెప్పేసి. మనకి టెంపుల్లో ఎంటర్ అవగానే పంతులు గారు చెప్తారనమాట, వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి రండి అని చెప్పేసి. ఇలా బయట నుండి వీడియో తీస్తున్నప్పుడు మా వారు ఎందుకు అలా జూమ్ చేసి చూస్తున్నప్పుడు ఇక్కడ శివలింగం కనిపించింది అనమాట. చాలా దూరంలో ఉంది, చాలా జూమ్ చేసి చూసారనమాట. ఇక్కడ శివలింగం ఉంది, మరి విజయవాడలో ఎక్కడో ఏ ఊరో మాకైతే తెలీదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా దీని గురించి తెలుసుంటే కింద కామెంట్ చేయండి. అసలు ఈ కొండపై నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తం చుట్టూ సిటీ కనిపిస్తుంది, మధ్యలో వాటర్, అక్కడ రైల్వే ట్రాక్, అసలు చూడడానికి చాలా చాలా బాగుంది. అందులోనూ చల్ల గాలి వస్తుంది, మెయిన్ థింగ్ అదొకటి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇటు సైడ్ అంతా కూడా సిటీ కనిపిస్తుంది చాలా ఎక్కువ. అండ్ సిటీ కంటే ఎక్కువగా ఇది వాటర్ ఫాల్స్ అనమాట. మనకి కృష్ణానది దగ్గరలోనే ఉంది కదా, దాని తాలూకు సంబంధించిన ఇదే అనమాట, ఇదే అనుకుంటా నేను. చాలా చాలా బాగుంది. ఫ్లోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మొత్తం మధ్యలో వాటర్, అటు సైడ్ అంతా సిటీ. ఇంకా ఎంత బాగా కనిపిస్తుంది అంటే మొత్తం సిటీ ఎంత ఉందో అంతా కనిపిస్తుంది మనకి. మనం వెళ్ళే టైంని బట్టి ఇక్కడ టైం పడుతుంది అనమాట. అంటే దర్శనాలు అన్నీ చేసుకొని ఆ తర్వాత మొత్తం చుట్టూ వ్యూ చూడడానికి ఒక 2 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది. సో అక్కడ నుండి ఆ టెంపుల్ నుండి మేము ఇలా ముందుకు వెళ్తున్నాం అనమాట. ఒక సైడ్ అంతా పార్కింగ్ ఏరియా ఉంది, ఇంకో సైడ్ కూర్చోడానికి డ్రింకింగ్ వాటర్ అన్నీ ఒక సైడ్లో అరేంజ్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము, అది కూడా వెంకటేశ్వర స్వామి టెంపులే, చిన్నదనమాట. దాని పక్కన ఇంకొక టెంపుల్ చాలా పెద్దది ఉంది. అందులో అయితే హనుమంతుడు ఎప్పుడూ చూడని ఒక కొత్త రూపంలో ఉన్నారనమాట. ఇక్కడ లైన్స్, క్రౌడ్ ఏమి ఉండదన్నమాట, జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. అన్నిట్లో ఇది ఒక చిన్న గుడి మాత్రమే, ఎక్కువ రష్ ఏమి ఉండదు, అలా జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. దీని తర్వాత ఇది అనమాట, ఇది ఓన్లీ ఏదో రూమ్స్ తాలూకు అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళి చూస్తే చాలా పెద్దది. మొత్తం గండి ఆంజనేయ స్వామి ఇంకా చాలా పెద్దగా ఉన్నారనమాట, నిలబడి ఉంటారు మొత్తం ఈ గుడికి వచ్చేసప్పటికి అలా ఆల్మోస్ట్ సన్సెట్ అవుతూ ఉంది. వెళ్ళేసరికి అక్కడ చాలామంది కూర్చొని భజన చేస్తున్నారు. పక్క చల్లగాలి, మంచి వ్యూ, ఒకసారి భజన ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. చాలా చాలా బాగుంది. ఇలా ఫస్ట్ టైం చూడడం. లోపలంతా చాలా ఓపెన్గా ఉండి చాలా చాలా బాగుంది. ఒక మంచి సన్సెట్ వ్యూ అనమాట. కొండ, ఎర్రని ఆకాశం, ఆకాశంలో ఏదో వింత ఆకారం, చాలా చాలా బాగుంది. ఇక్కడంతా ఈ బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. మనకి మొత్తం 4 వైపులా కూడా సిటీ, వాటర్, నేచర్ అన్నీ చాలా బాగా కనిపిస్తాయి.
విజయవాడ వెళ్ళినప్పుడు ఎప్పుడు అమ్మవారిని దర్శించుకొని వచ్చేయడమే ఫస్ట్ టైం అనమాట. ఇలా ఒక మంచి గుడిని ఎక్స్పీరియన్స్ చేసాము అండ్ అంతా దర్శనాలన్నీ బాగా జరిగాయి. వ్యూ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా మళ్ళీ వచ్చిన బస్సులోనే ఎక్కేసి కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ బస్సెస్ అలా రన్ అవుతూ ఉంటాయన్నమాట. కిందకి వెళ్ళి వచ్చిన బస్సు రావడం కోసం వెయిట్ చేసాము. వచ్చిన తర్వాత ఇంకా దిగేస్తున్నాం అనమాట. కిందకి వెళ్ళిన తర్వాత అప్పటికి కొంచెం చీకటి పడుతూ ఉందన్నమాట. సమ్మర్ వచ్చింది కదా, అంత తొందరగా ఏం చీకటి పడదు. సో 6:30 అలా అయిపోయింది. సో అప్పుడప్పుడే సన్నగా చీకటి పడుతున్నప్పుడు మళ్ళీ వీడియో తీశాను. కొండకి చాలా చాలా బాగుంది. ఇప్పుడు విజయవాడలో కూడా గంగారతి ఇస్తున్నారు కదా, సో అది కూడా అటెండ్ అవుదాం అనుకున్నాము. కానీ టైమింగ్స్ క్లాషెస్ వచ్చాయన్నమాట. ట్రైనింగ్కి మళ్ళీ టైం అయిపోద్ది, మళ్ళీ డిన్నర్ చేసి ట్రైన్కి వెళ్ళాలి కదా. సో అందుకనే మేము ఇంకా అది స్కిప్ చేసేసాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా భోజనం చేసేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవడమే. విజయవాడలో మా డే ఇలా గడిచిందనమాట. చాలా పీస్ఫుల్గా. పొద్దునంతా కొంచెం ఎండ అనిపించిన సాయంత్రం అయ్యేసరికి ఈ వ్యూతో చాలా కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అరుణాచలం వీడియో, తిరుపతి వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.